Hello guys, welcome back to my YouTube channel, The Honey Tales. సో నేను లాస్ట్ వీడియో పెట్టాను కదా, చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నేను మీషోలో బ్రైడల్ జ్యువెలరీ సెట్స్ అని చెప్పేసి మీకు ఒక 5 సెట్స్ అయితే చూపించాను, మై టాప్ 5 చాయిసెస్ అని చెప్పి. సో దానికి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది ఇంకా వీడియోస్ చేయండి బ్రైడల్ జ్యువెలరీ సెట్స్ మీద అని చెప్పేసి అన్నారు. సో నేనైతే దానికి పార్ట్ 2 చేస్తున్నాను. ఇంకొక 5 సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. ఆ 5 సెట్స్ కూడా మీకు చూపిస్తాను. సో ఈ సెట్స్ కూడా 1000 to 2000 రేంజ్లోనే ఉంటాయి అనమాట, అంతకు మించి ఎక్కువ ఉండవు. సో మీరు ఈజీగా అఫోర్డ్ చేయొచ్చు అనమాట, మ్యారేజెస్కి కానీ, లేకపోతే ఇప్పుడు మొత్తం వచ్చేదంతా ఫెస్టివల్ సీజనే కదా. సో చాలామంది జ్యువెలరీ సెట్స్ కోసం చూస్తుంటారు, చాలామంది వెళ్ళి పర్చేస్ చేసుకోలేరు అండ్ మీరు అనుకున్న ప్రైస్కి రాకపోవచ్చు. సో ఈ సెట్స్ ఏంటి అంటే మీకు నచ్చితే ఆర్డర్ చేసుకుంటారు, లేకపోతే లేదు కదా. సో అందుకని చెప్పి నేను ఇంకొక 5 సెట్స్ అయితే ఆర్డర్ చేశాను. మ్యారేజెస్కి ఆర్ ఎటువంటి అకేషన్కైనా మనకి ఫెస్టివల్ సీజన్స్కి అన్నిటికీ కూడా చాలా బాగా సూట్ అయ్యే 5 సెట్స్ అనమాట. చాలా హెవీగా ఉంటాయి, అట్ ద సేమ్ టైం మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్లో కూడా వచ్చినాయి. నేనైతే ఈ వీడియో కూడా మంచి రెస్పాన్స్ వస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళకి కానీ, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికన్నా యూజ్ అవుతుంది అని అనిపిస్తే కనుక వీడియోని అయితే షేర్ చేయండి అండ్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. నేనైతే ప్రతి ప్రోడక్ట్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. 5 ప్రోడక్ట్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ నేను ఈ వీడియోలో కూడా ప్రైసెస్ అయితే మెన్షన్ చేయను, చూపించినప్పుడు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్స్ అయితే ఓపెన్ చేసి మీరు ప్రైస్ చెక్ చేసుకోండి. అండ్ నేను మళ్ళీ చెప్తున్నా కదా, 1000 to 2000 మధ్యలోనే ఉంటాయి అనమాట ప్రైసెస్. మీరేం కంగారు పడక్కర్లేదు ఎక్కువ ప్రైసెస్ ఉంటాయేమో అని చెప్పేసి. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం చాలా బాగున్నాయి. నేనైతే 5 సెట్స్ ఆల్రెడీ చూసాను ఓపెన్ చేసి, ఎక్స్ట్రాడినరీ ఉంది క్వాలిటీ అయితే. అండ్ యాక్చువల్లీ నాకు కొంచెం ఫీవర్గా ఉంది, అలాగే బాగా జలుబు చేసేసింది అనమాట. మీకు నా వాయిస్ వింటేనే అర్థమైపోతుంది, చాలా మందికి ఇరిటేటింగ్గా కూడా అనిపించవచ్చు. సో నేనైతే వాళ్ళకి సారీ చెప్తున్నాను. నా వాయిస్ ఇలా అవ్వడానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, క్లైమేట్ చేంజ్ వల్ల ఇదంతా అయిందనమాట. సో ఎవరికన్నా నిజంగా ఇరిటేటింగ్గా ఉంటే కనుక ఈ వీడియో ఆపేసి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉంటాయి, వెళ్ళి చెక్ చేయండి. లేదు మాకు రివ్యూ తెలుసుకోవాలని ఉంది, ప్రోడక్ట్ క్వాలిటీ తెలుసుకోవాలని ఉంది అనుకున్న వాళ్ళైతే వీడియో ఎండ్ వరకు చూడండి, నాకైతే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి ముందే లైక్ చేసి షేర్ చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ సెట్ అయితే ఇదనమాట, కంటి నెక్లెస్ సెట్. మీరు చూడొచ్చు మొత్తం ఎంత బాగుందో. అండ్ డీటెయిల్స్ అయితే మాత్రం మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి అండ్ చాలా హెవీగా ఉంది. అండ్ ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ అనమాట. దీనికైతే మనకి ఇయర్ రింగ్స్ ఒకటే ఇచ్చారు, మాంగ్తిక అయితే లేదు. బట్ చూడండి ఎంత బాగుందో ఈ సెట్ అయితే. సో చూసారా ఎంత నిండుగా ఉందో. మనకి పట్టు శారీస్ మీద కానీ, ఆబ్వియస్లీ ఇంకా వెడ్డింగ్ అవుట్ఫిట్స్ ఏమున్నా కూడా దాని మీదకైతే చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. చాలా బాగుంది కదా. నేను యాక్చువల్లీ శారీ కట్టుకోలేదు బికాజ్ నాకు కమెంట్స్ వచ్చినాయి లైక్ డార్క్ శారీస్ కాకుండా కొంచెం లైట్ శారీస్ కట్టుకోండి అని చెప్పి. నాకైతే లైట్ శారీస్ ఏం లేవన్నమాట. సో క్లియర్గా కనిపించేలాగా నేనైతే డ్రెస్ వేసుకున్నాను. జ్యువెలరీకి డ్రెస్కి ఎటువంటి సింక్ ఉండదు. మళ్ళీ అది కూడా కమెంట్స్లో పెట్టి ఏంటి మీరు దానికి తగ్గట్టు అవుట్ఫిట్ వేసుకోలేదు అని అయితే అనకండి. మీకు క్లియర్గా కనిపించాలి, జస్ట్ రివ్యూ వీడియోనే కదా. సో అందుకని చెప్పి నేనైతే అవుట్ఫిట్ ఇదే చూస్ చేసుకున్నా. అండ్ మీరు జ్యువెలరీ విషయానికి వస్తే చూడండి ఎంత హెవీగా ఉందో. యాక్చువల్లీ ఇది ఒక్కటి పెట్టుకుంటే మనం లాంగ్ హారం కూడా వేసుకోక్కర్లేదు, అంత నిండుగా ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఎక్కడ గుచ్చుకునేలాగా కూడా ఏం లేదు. బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చాలా నీట్గా ఉంది. సో నేను దీని ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా హెవీగా వచ్చినాయి అండ్ చాలా బాగున్నాయి. చూడండి మ్యారేజెస్కి అయితే కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చాలా హెవీగా ఉన్నాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా బాగున్నాయి అండ్ చాలా లైట్ వెయిట్ ఉంది జ్యువెలరీ సెట్ అయితే మాత్రం. మీకు చూడటానికి ఎలా ఉన్నా కానీ చూడటానికి చాలా హెవీగా ఉంది కదా, బట్ చాలా లైట్ వెయిట్ ఉంది. జ్యువెలరీ ఈజీగా క్యారీ చేయొచ్చు మనం. ఈ నెక్లెస్ సెట్ లింక్ అయితే మాత్రం కింద మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. నేనైతే ఇప్పుడు నెక్స్ట్ సెట్ చూపిస్తాను. సో నెక్స్ట్ జ్యువెలరీ సెట్ అయితే ఇదనమాట. సింపుల్గా ఉంది కదా, మనకి ఎటువంటి టైంలో బాగా సెట్ అవుతుంది అంటే లైక్ హెవీ శారీస్ కట్టుకున్నప్పుడు ఇటువంటి నెక్ పీస్ పెట్టుకుంటే మాత్రం చాలా నీట్ లుక్ అయితే వస్తుంది. మీరు అనుకున్నట్టు సింపుల్గాను ఉంటుంది అండ్ అట్ ద సేమ్ టైం బాగా సెట్ కూడా అవుతుంది అనమాట మీకు.
చూడండి ఎంత సింపుల్గా ఉందో కదా. అండ్ ఫ్యాన్సీ శారీస్ మీద కూడా చాలా బాగా సెట్ అవుతుంది అనమాట. ప్లెయిన్ శారీస్ కట్టుకున్నా కూడా చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇవన్నమాట ఇయర్ రింగ్స్, చాలా బాగున్నాయి. యాక్చువల్లీ మీరు వెనకాతలు కూడా చూడండి ఫినిషింగ్ అంతా ఎంత బాగుందో. సో మొత్తం సెట్ అయితే ఇదన్నమాట. చాలా రీజనబుల్ ప్రైస్కే నేను పర్చేస్ చేశాను. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. సో ఇదైతే థర్డ్ సెట్ అనమాట. లైక్ మినీ చోకర్ టైప్ వచ్చింది. మీరు చూడొచ్చు ఎంత బాగుందో. వెనకాతలు కూడా ఫినిషింగ్ అంతా చాలా బాగుంది, చాలా స్మూత్గా కూడా ఉంది. అండ్ మెయిన్లీ దీనిలో ఈ కలర్, నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది అనమాట. చూడండి ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నాయో ఇవి కూడా, ఎక్కడ స్టక్ అవ్వకుండా. చాలా బాగుంటుంది అనమాట ఈ నెక్లెస్ సెట్ పెట్టుకుంటే. లైక్ మినీ చోకర్ టైప్, లైక్ మొత్తం అంతా కవర్ అవ్వదు మనకి నెక్, బట్ స్టిల్ చాలా బాగుంటుంది. సీజెడ్ స్టోన్స్ తోటి అయితే వచ్చినాయి అనమాట. సో అందుకే మనకి ఇంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఈ ఇయర్ రింగ్స్ కూడా మీరు చూడొచ్చు ఎంత బాగున్నాయో అసలు. యాక్చువల్లీ మనం ఇటువంటివి సింగిల్ పేర్స్ ఇయర్ రింగ్స్ మనం బయట పర్చేస్ చేసినా కూడా చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తూ ఉంటారు. మనకైతే నెక్లెస్తో పాటుగా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇయర్ రింగ్స్ ఫినిషింగ్ కూడా చూడండి ఎంత బాగుందో. అండ్ మెయిన్లీ డిజైన్ అసలు చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చింది. ప్రజెంట్ అయితే మీషోలో సేల్ అయితే నడుస్తుంది అనమాట. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడే పర్చేస్ చేసుకోండి. సో ఈ చోకర్ మనకి ఎటువంటి డ్రెస్సెస్ మీద పెట్టుకుంటే బాగుంటుంది, లేకపోతే ఎటువంటి శారీస్ మీద పెట్టుకుంటే బాగుంటుందో కింద కమెంట్ చేయండి. నాకైతే ఈ నెక్లెస్ సెట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. చూడండి అసలు ఎంత బాగుందో. లుక్ ఎట్ దట్ ఫినిషింగ్, ఎంత బాగా షైన్ అవుతున్నాయో స్టోన్స్ అన్నీ కూడా. అండ్ బ్యాక్ సైడ్ కూడా ఫినిషింగ్ చూడండి ఎంత నీట్గా ఉందో. బ్యాక్ సైడ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది, ఎక్కడ గుచ్చుకునేలా లేకుండా. అండ్ డిజైన్ చాలా బాగుంది. దీనిలో రెడ్ కలర్ అయితే ఇంకా బాగుండేది అనిపించింది, బట్ వాళ్ళైతే సీ గ్రీన్ పంపించారు. మేబీ అవుట్ ఆఫ్ స్టాక్ ఉండొచ్చు. నాకైతే మోస్ట్ ఫేవరెట్ అని చెప్పొచ్చు. దీని క్వాలిటీ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీ. అండ్ దీనికి ఇచ్చిన ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా అసలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. చాలా స్పెషల్గా అనిపించింది అనమాట చూడగానే. సో అందుకే వెంటనే ఆర్డర్ చేశాను. చాలామంది చూస్తూ ఉంటారు లైక్ రొటీన్గా కాకుండా ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా అనేసి. లైక్ ఇది ఫ్యాన్సీ శారీస్ మీద కూడా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ ప్రోడక్ట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. అండ్ దీనిలో చాలా కలర్స్ అవైలబుల్గా కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ప్రోడక్ట్ లైక్ ప్రతి జ్యువెలరీ సెట్కి కూడా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, సింగిల్ కలర్ అయితే కాదు. సో గో అండ్ చెక్అవుట్. చోకర్ సెట్ నా తమ్నైల్ ఎవరైనా చూసుంటే కనుక మ్యాక్సిమం ఈ సెట్ గురించి చూస్తూ ఉంటారు. లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ డిజైన్స్. మీరు చూడొచ్చు ఎంత ఫ్లెక్సిబుల్గా కూడా ఉందో. అసలు చాలా ఫ్లెక్సిబుల్గా ఉంది. మనకి నెక్కి ఎలా అంటే అలాగా కరెక్ట్గా ఫిట్ అవుతుంది అనమాట, ఎక్కడ బ్రేక్ డౌన్ లేకుండా. అండ్ ఎక్కడ గుచ్చుకునేలాగా కూడా లేదు. మీరు చూడొచ్చు ఎంత బాగుందో బ్యాక్ ఫినిషింగ్. అండ్ ఫ్రంట్ డిజైన్ కూడా లైక్ ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. నేనైతే దీనిలో కూడా రెడ్ కలరే ఆర్డర్ చేశాను, బట్ గ్రీన్ వచ్చింది. నాకు ఎందుకో గ్రీనే బాగా అనిపించింది. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారనమాట. చాలా రీజనబుల్ ప్రైస్. నాకైతే ప్రైస్ చాలా బాగా అనిపించింది. మనకైతే రిసెప్షన్ లుక్స్కి చాలా బాగా సెట్ అవుతుంది. మొత్తం లైక్ మనకి గుట్టగా వచ్చినాయి కదా పూసలు, ఎక్కడ మనకి గ్యాప్ లేకుండా. సో అందుకనే ఇంత హెవీగా అనిపిస్తుంది అనమాట. అండ్ దీనికి ఇచ్చిన ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయి. ఎవరైనా హెవీగా కావాలి అని అనుకుంటే కనుక లైక్ దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అని అయితే నేను చెప్తాను. బ్రైడ్ మేడ్స్ ఏంటి అంటే ఒకటేలాంటి జ్యువెలరీ వేసుకోవడం, ఒకటేలాంటి అవుట్ఫిట్స్ మ్యాచ్ చేసుకోవడం లాగా ఉంటుంది కదా. లైక్ సిస్టర్స్ కానీ వాళ్ళకైతే బాగా సెట్ అవుతుంది అనమాట. గో అండ్ ఆర్డర్ దిస్. అండ్ ఈ ప్రోడక్ట్ లింక్ కూడా మనకి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి.
సో అవన్నమాట 5 సెట్స్ కూడా. 5 సెట్స్ లింక్స్ కూడా మన వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను మరీ చెప్తున్నాను, లింక్స్ ఎక్కడ అని చెప్పేసి నాకు కామెంట్స్ చేయకండి. మీరు కామెంట్స్ ఓపెన్ చేసి టైప్ చేసే గ్యాప్లో మీరైతే అక్కడ ట్యాప్ చేస్తే మీకు లింక్స్ అయితే వచ్చేస్తాయి. సో ఎవరైనా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కనుక డైరెక్ట్ మీకు అయితే మీషోలోకి రీడైరెక్ట్ అవుతుంది లింక్, వెళ్ళి చెక్ చేయండి. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. నా వాయిస్ని బేర్ చేసినందుకు కూడా థ్యాంక్స్ అ లాట్. నెక్స్ట్ వీడియోకి అయితే నేను సెట్ అయిపోతుందనే అనుకుంటున్నాను. మోస్ట్లీ బయట వైరల్ ఫీవర్స్ ఉన్నాయి కదా, ఎవరు వర్షంలో తడవకుండా ఉండడానికి ట్రై చేయండి. ట్రై టు యూజ్ మాస్క్స్ బికాజ్ ఊరికే స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. నాకు కూడా అలానే స్ప్రెడ్ అయిపోయింది. సో జస్ట్ బీ కేర్ఫుల్ గైస్. అండ్ థ్యాంక్స్ అ లాట్ నాకు ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్నందుకు కూడా. అండ్ ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా ఫాలో చేయకపోతే కనుక వెంటనే వెళ్ళి ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్కి వెరీ క్లోజ్ టు 20K ఉన్నాం మనం. లైక్ మీ ఒక్క ఫాలో నాకైతే చాలా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో కూడా మంచి కాంటెంట్ నేను షేర్ చేస్తున్నాను. మీకు నచ్చితే కనుక అక్కడ కూడా నాకు మంచి సపోర్ట్ ఇవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. థ్యాంక్స్ అ లాట్. బాయ్.